హాయ్ హలో నమస్తే, నేను మీ భాష. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స, ఇది ఎవరు చెప్పారో మీకు గుర్తుందా? నా చిన్నప్పుడు నేను చదువుకున్నాను. ఇది చెప్పింది మాత్రం శ్రీకృష్ణదేవరాయలు. కరెక్టా కాదా? కామెంట్ చెప్పండి. ఇంకో పాట కూడా గుర్తొచ్చిందండోయ్. అదేంటంటే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అని. ఈ పాట ఏ సినిమాలోదో కామెంట్ చేయండి. సరే, ఇవాళ వీడియో వచ్చేసి మనకి ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అంటే, తమిళనాడు వాళ్ళు హిందీని మా మీద రుద్దకండి అంటున్నారు కదా. అదే మన ఆంధ్రప్రదేశ్లో మన డిప్యూటీ సీఎం గారేమో అసలు హిందీలో సినిమాలు మాత్రం మీరు తీస్తారు, హిందీలో డబ్బింగ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తారు, కానీ మీకు హిందీ వద్దా అంటున్నారు. ఇలా చాలా కామెంట్స్. ఈ కామెంట్స్కి ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ ఆంధ్రులు ఎవరు, తమిళనాడు వాళ్ళు ఎవరు, ఈ కన్నడ వాళ్ళు ఎవరు, ఈ మలయాళీస్ ఎవరు, వీళ్ళంతా ఎవరు, వీళ్ళకి భాష మీద సంస్కృతి సాంప్రదాయాల మీద అంత మమకారం ఏంటి? అసలు ఇదంతా జరగడానికి రీజన్ ఉంది. అదేంటి అంటే మన గతం. నేను అన్నాను కదా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అని. అది అక్షరాల నిజం. ఎందుకు అంటే మీకు స్టోరీ చెప్తాను, వినండి. ఇది చరిత్ర. ఈ చరిత్ర నేను చెప్పిన, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, ఎవరు చెప్పినా కూడా పుస్తకాలలో ఉన్న చరిత్రనైతే మార్చలేరు. అవునా కాదా? సరే, పాయింట్ నెంబర్ 1. అసలు మనం ఎవరు, మన మూలాలు ఏంటి అంటే, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 4, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, వీటన్నింటినీ, ఈ 4 భాషల్ని ముఖ్యంగా ద్రవిడ భాషలు అంటారు. ఈ ద్రవిడ భాషల్లో ఈ 4 భాషలు ప్రధానమైనవి. ఈ ద్రవిడ భాషలు మాట్లాడే వాళ్ళంతా ద్రావిడులే. మనమంతా ద్రవిడలం. ఎక్కడి నుంచి వచ్చామనుకుంటున్నారు? సింధు నది లోయ ప్రాంతంలో మొదటగా జీవించే వాళ్ళు ద్రావిడులు. ఎప్పుడైతే ఆర్యులు ఆ సింధు లోయ ప్రాంతాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారో అక్కడి నుంచి నెమ్మదిగా దక్షిణ భారతదేశానికి జరిగి ఇప్పుడు ఇలా దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు. మొదటి నుంచి కూడా ద్రవిడులకి ఒక స్పష్టమైన భాష ఉంది, దానికి ఒక లిపి ఉంది, సంస్కృతి సాంప్రదాయాలు ఎవ్రీథింగ్ వెల్ డెవలప్డ్. అంటే ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ఇక్కడే పుడిగి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నది ఎవరయ్యా అంటే ద్రవిడులు. మనమే. దక్షిణ భారతదేశంలో నివసించే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ వాళ్ళందరూ ద్రవిడులే. ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన భారతీయులని మన చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడో రాశారు. దీని మీద కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. కాకపోతే చరిత్ర అనేది నిజం. ఆర్యుల రాకతో ద్రవిడులు దక్షిణ భారతదేశానికి నెట్టివేయబడ్డారు. దక్షిణ భారతదేశంలో నివసించే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ పీపుల్ ద్రవిడులు, మనం ద్రవిడులం. సో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలోనే ఉంటున్న వాళ్ళు. ఇక్కడ మనం స్థానికులము. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం ఈ దేశంలో స్థానికులము. ఇక్కడి వరకు మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే భాష. ఇప్పుడు హిందీ భాష నేర్చుకోవాలి, హిందీలో సినిమాలు డబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు, మీకు హిందీ అవసరం లేదా? వీటన్నింటి మీద నేను ఒక ప్రశ్న అడుగుతాను. అసలు హిందీ ఎందుకు నేర్చుకోవాలి? నేనున్నాను. చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మొదట నాకు గుర్తొచ్చేది నా మదర్ టంగ్, తెలుగునే గుర్తొస్తుంది. ఆ తెలుగులో నుంచి నేను ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకొని మరి ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. అలా అలా ఇంగ్లీష్ అలవాటైంది. అంటే నువ్వు ఏ భాష నేర్చుకోవాలన్నా నీకు మొదట ఏం రావాలి? నీకు మంచిగా నీ మదర్ టంగ్ అనేది రావాలి. ఆ తర్వాతే నువ్వు ఇంకో భాషను నేర్చుకోగలుగుతావు. ఇక్కడ చదువుకోవాలి అంటే తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం, ఈ 2 మీడియంసే కదా మనం చదువుకునేది. మీలో ఎవరన్నా హిందీ మీడియం చదువుతున్నారా? ఆంధ్రాలో ఉండి, లేదా తమిళనాడులో, లేదా కర్ణాటకలో, లేదా మలయాళీస్ హిందీ మీడియంలో ఎవరు చదవటం లేదు కదా. మనమంతా వాళ్ళ యొక్క రాష్ట్రీయ భాష ఏదైతే ఉందో, వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ మీడియంలో చదువుతున్నాము, లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాం. ఈ 2 భాషలు మనకి ఇంపార్టెంట్. ఇంకో భాష నేర్చుకుంటే ఏమవుతుంది అంటే, ఎస్ కరెక్టే, మల్టిపుల్ లాంగ్వేజ్ అనేది ఈ రోజుల్లో బతకడానికి చాలా ఇంపార్టెంట్. కానీ మనం హిందీ నేర్చుకొని ఉత్తర భారతదేశానికి వెళ్ళలేం కదా. అక్కడికి వెళ్ళి మనం ఏమైనా బతుకుతున్నామా? మనకి ఏ ఉద్యోగం లేకపోతే మన రాష్ట్రాల్లోనే తెలుగు వాళ్ళు దాదాపుగా కర్ణాటక వెళ్తారు,
లేదంటే తమిళనాడుకి వెళ్తారు. తమిళ వాళ్ళు కూడా ఎక్కువ ఆంధ్రాకి వస్తారు, లేదంటే కర్ణాటకకి వెళ్తారు. మలయాళీస్ అయితే ఎక్కువ బెంగళూరు అంటే కర్ణాటకకు వస్తారనమాట, లేదంటే తమిళనాడుకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం మనము. సో మనకు అవసరమైతే, నేను బెంగళూరుకి వెళ్ళాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అక్కడ స్థిరపడ్డానంటే నేను ఆబ్వియస్లీ నేను కన్నడ నేర్చుకుంటాను. లేదంటే తమిళనాడుకి వెళ్ళాను, చెన్నైలో జాబ్ చేస్తున్నాను, సో తమిళ్ నేర్చుకుంటాను, తప్పదు కదా. నాకు హిందీ అవసరం రాలేదు ఇక్కడ. కానీ హిందీని పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఒక లాంగ్వేజ్గా ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు హిందీయే ఎందుకు, కావాలంటే తమిళ్ పెట్టండి, మలయాళం పెట్టండి, కన్నడ పెట్టండి, మల్టిపుల్ లాంగ్వేజ్ ఆప్షన్ ఇవ్వండి. అక్కడ ఏదో ఒక లాంగ్వేజ్ని చూజ్ చేసుకోమని, హిందీయే ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఇది నా ప్రశ్న. సరే, మనము ఎవరైతే విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యకు వెళ్ళాలనుకుంటున్నారో, అంటే ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్కి, చాలామంది జర్మనీకి వెళ్తున్నారు, జపాన్కి వెళ్తున్నారు, చైనాకి వెళ్తున్నారు. ఎందుకు? విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తారు, అందులో బాగుంటుంది అని వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి జర్మన్ నేర్చుకోవాలి, లేదంటే జపనీస్ నేర్చుకోవాలి, లేదంటే చైనీస్ నేర్చుకోవాలి. ఇలాంటి లాంగ్వేజ్ని ప్రమోట్ చేయండి, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ని. అవి ప్రమోట్ చేయడం వల్ల మేము నేర్చుకుంటాం కదా, పిల్లలు నేర్చుకుంటారు కదా, వాళ్ళకి ఈజీ అవుతుంది కదా రేపు పొద్దున్న మైగ్రేట్ అవ్వడానికి, వేరే దేశాల్లోకి వెళ్ళి హాయిగా బతుకుతారు వాళ్ళు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఏ ఊర్లో అయినా మనం పక్కింటి వాళ్ళతో గొడవ పడతామా ఎప్పుడన్నా? పడం కదా. ఇరుగు పొరుగు తల్లిదండ్రి అని అంటారు తెలుగు వాళ్ళు. ఎందుకు అంటే ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి అని. ఏ అవసరం పడ్డా మనకి ముందు సపోర్ట్ చేసేది ఇరుగు పొరుగు వాళ్ళే. అలాంటిది సడన్గా గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి గారు తమిళనాడుని టార్గెట్ చేశారు. అసలు మనం ఇరుగు పొరుగు రాష్ట్రాలు కదా, మనం ఎంత అన్యోన్యంగా ఉండాలి, ఒక విషయానికి కట్టుబడి ఉండాలి కదా. సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ కాంట్రవర్సీస్ కొని మరీ తెచ్చుకోకూడదు కదా. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. అలాంటి సమయంలో పక్క రాష్ట్రాలతో మనం ఇలాంటి గొడవలు పెట్టుకుంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒంటరిగా మిగిలిపోదా? ఇంకెవడన్నా మనల్ని సపోర్ట్ చేస్తాడా? లేదు కదా. మరి ఎలా ఉండాలి? మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఎవరితో సున్నం పెట్టుకోకూడదు. అలాంటప్పుడే మనకు ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. అందరూ కలిసి ఉంటేనే ఒక స్ట్రెంగ్త్. ఒక్కొక్కడిగా పోరాడితే స్ట్రెంగ్త్ ఉండదు, వీక్ అయిపోతాం. ఎప్పుడైతే ఇలా కాంట్రవర్సీస్ మాట్లాడి రాష్ట్రాల మధ్య గ్యాప్ పెరుగుతుందో, రేపు పొద్దున మాలాంటి వాళ్ళు తమిళనాడుకి వెళ్ళి జాబ్ చేసుకోవాలన్నా, లేదా కర్ణాటకకి వెళ్ళి జాబ్ చేసుకున్నా, ఇంకా వేరే స్టేట్కి వెళ్ళినా కూడా వాళ్ళు మొహం మీద అనేస్తారు. ఇది మీకు అర్థం కాదా? మేము మొహం మీద అనిపించుకోవాలి, మీరేంట్రా ఇక్కడికి వచ్చారు, ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోండి అంటారు. ఆల్రెడీ కర్ణాటకలో కొన్ని జరుగుతున్నాయని నేను ఇన్సిడెంట్స్ వింటా ఉన్నా. కన్నడ రాకముంటే వెళ్ళిపోండి, లేదా తమిళనాడులో కూడా ఇలా జరుగుతాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు ఎవరు స్పందించేది? సరే, లాస్ట్ అసలు హిందీ ఎందుకు నేర్చుకోవాలి మనం? మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నా. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ 4 లాంగ్వేజెస్ హిందీ కంటే కూడా పురాతనమైనవి. మీరు గూగుల్ సెర్చ్ చేసుకుంటారో, లేదంటే ఇంకేదైనా పుస్తకంలో రీసెర్చ్ చేసుకుంటారో, ఎక్కడైనా వెతుక్కోండి, మన లాంగ్వేజెస్ ఇతర హిందీ కంటే కూడా పురాతనమైంది. ఎస్, నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది ఇది. నేను తప్పుగా చెప్పింటే కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, హిందీ లాంగ్వేజ్ సంస్కృతం నుంచి వచ్చింది. హిందీ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్. కానీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు దేనికది సపరేటు. ఇవన్నీ ద్రవిడ భాషలు. దేనికది మనకు గ్రామర్ ఉంది, ఛందస్సు అంటాం కదా, తెలుగు ఛందస్సు ఉంది. ఎన్నో వేల రచనలు ఉన్నాయి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో. మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మనకున్న గుళ్ళేంటి, మనకున్న ఆచారాలేంటి, మనకున్న ప్రత్యేకత ఏంటి? అంతెందుకు, కర్ణాటక సంగీతం ఎంత ఫేమస్ మన ఆచార వ్యవహారాలలో, మన సంస్కృతిలో. ఇంకో విషయం, ఇక్కడ మనకి సపరేట్ యాక్చువల్లీ ఏంటి అంటే, మన ఆహారమైన, మన వ్యవహారమైన, మన సంస్కృతి అయినా చాలా డిఫరెంట్. మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన ఐడెంటిటీ అది. ద్రవిడులు, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి మనమే ప్రాచీన భారతీయులం. మనమే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఉన్న స్థానికులం. మేము ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి రాలా. భారతీయులు ద్రవిడులే. ఓకే, ఉత్తర భారతదేశంలో ఆర్యులు ఎక్కడి నుంచో వలసొచ్చి వచ్చారు. వారి ప్రభావం వల్ల ద్రావిడులు దక్షిణ భారతదేశానికి నెట్టివేయబడ్డారు. ఇది చరిత్ర. ఇన్ని వేల పుస్తకాలు చదివిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన యొక్క గొప్పతనాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎస్, మన గొప్పతనం మనము చాటి చెప్పుకోవాలి. ఇంగ్లీష్ మీడియం చదువుకుందాం, మనకు అవసరం. తెలుగులో చదువుకుందాం, మన మాతృభాష. వేరే లాంగ్వేజ్ ప్రమోట్ చేయాలనుకుంటే చెయ్యండి, కానీ రుద్దకండి అంటున్నారు. అంటే ఇంపోజ్ చేయకండి.
హిందీనే ఒకటే ఎందుకు? ఇంకా వేరే లాంగ్వేజ్ జాయిన్ చేయండి. అదేమన్నా కంపల్సరీయా? లేదు కదా. దాని స్థానంలో ఏదో వరల్డ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఫారిన్ లాంగ్వేజెస్ పెట్టండి. ఫ్రెంచో, జర్మనో, జపనీసో, లేదంటే చైనీసో ఏదో పెట్టండి. చదువుకొని పిల్లలు బాగుపడతారు కదా. ఇది ఎందుకు రుద్దడం? సో ఇదంతా రాజకీయంలో భాగము. మనము సామాన్యులం. సో మన మధ్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అని మనం గొడవలు పడ్డం అది కరెక్ట్ కాదేమో. మనం ఎప్పుడైనా సరే మన పక్కింటి వాళ్ళతో కలిసిమెలిసే ఉంటాం. ఎప్పుడు ఎవరితో గొడవ అయితే పడం. అలా కలిసి ఉంటేనే బలం. ఎవరైనా మన మీనికి రావాలంటే రేపు పొద్దున ఆంధ్ర మీనికి ఎవరైనా వస్తే తమిళనాడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కన్నడ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రేపు వాళ్ళ మీనికి ఎవరైనా వస్తే మనం సపోర్ట్ చేయాలి. ఇదంతా సైకిల్ ప్రాసెస్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, కానీ నాకు ఇవన్నీ తెలుసు. ఇవి నాకు అర్థమయ్యాయంటే వాళ్ళకి అర్థం కాదా? వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుసు. కానీ ఏదో ఒక ఉద్దేశం, ఒక గోల్ తోటి పనిచేస్తున్నారు వాళ్ళు. అందుకే జనాలు ఇలాంటివన్నీ తీసుకెళ్తున్నారు. నాలాంటి వాళ్ళు చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఒక సెలబ్రిటీ చెప్తే అది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా. అదే ప్రాబ్లం. అలా తీసుకెళ్ళబట్టే యూట్యూబ్ లేదంటే వాట్సాప్ యూనివర్సిటీలు ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలకు నిజాలు తెలియకుండా అబద్ధాలతోనే ఎడ్యుకేట్ చేస్తున్నాం మనం. నిజాలు తెలుసుకోండి, పుస్తకాలు చదవండి, చరిత్ర తెలుసుకోండి, మాట్లాడండి. అంతేగాని ప్రజల్ని తప్పుదోవ అయితే పట్టించకూడదు. ఓకేనా? నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.